హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ప్రీవియస్ వీడియోలో మీకైతే షేర్ చేస్తున్నాను కదా, నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. వాటికి సంబంధించి రివ్యూ కూడా మీకు షేర్ చేస్తానని చెప్పి, సో నేను ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే కిచెన్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తానండి. సో ఇంకా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో మాత్రం ఓన్లీ కిచెన్ సంబంధించి నేను ఏం తీసుకున్నాను మాత్రమే చూపించేస్తాను. సో ఏంటో చూడాలి అనుకుంటున్నారా? మరి ఇంక లేట్ చేయొద్దు, చూసేసేద్దాము. అంతకన్నా ముందు ఏంటంటే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈజీగా మీ ఫ్రీ టైంలో నా వీడియోస్ అన్నీ చూడవచ్చు అనమాట. సో చూసేద్దాం మరి ఏమున్నాయి ఏంటనేది. నేనైతే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ కింద గ్యాస్ స్టవ్ ఒకటి, కుక్వేర్ సెట్, అలాగే ఇంకో ఐటమ్ కూడా తీసుకున్నాను. ఏం తీసుకున్నానని చెప్పేసి ఒకటి మీకు చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బటర్ఫ్లై స్మార్ట్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఎలా ఉందని చెప్పేసి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. ప్రైస్ కూడా మనకి ఆఫర్లో ఉంది, ఎంత పడింది డిస్కౌంట్ అనేది కూడా మీకు పక్కన పెడతాను, మీరు ఒకసారి చూసుకోండి. సో ఇదైతే నేను ఫస్ట్ ఓపెన్ చేసేస్తున్నాను మీకు. ఇందులో మనకి 2 బర్నర్ ఉంది, 3 బర్నర్ ఉంది. నేను వచ్చేసి 3 బర్నర్ది తీసుకున్నాను బటర్ఫ్లై. సో ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే చాలా నీట్గానే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు, ఇది వారంటీ కార్డ్ అనమాట. 1 ఇయర్ వారంటీ ఉంది మనకి. బటర్ఫ్లైకి ఏదన్నా ప్రాబ్లం వస్తే బటర్ఫ్లై మనం కంపెనీకి వెళ్ళి ఏమైనా రిపేర్ ఉంటే చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, వారంటీ కార్డుకి ఇచ్చిన పేపర్స్ అనమాట ఇవి. ఇది తీసి నేను పైన క్లియర్గా పెట్టి మీకు చూపిస్తాను నేను. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్టవ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా థర్మాకోల్ అనేది సైడ్ మనకి నీట్గా పెట్టారు. సో ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా కూడా మనం రిటర్న్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉండింది. వేరే పీస్ కూడా మనం రీప్లేస్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే డ్యామేజ్ అయితే ఏమీ రాలేదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసేసింది. సో మీరే చూస్తున్నారు కదా, కవర్ తీసుకొని మీకు చూపిస్తాను నేను. చాలా వెయిట్ ఉంది. ఇది ఎంత వెయిట్ ఉంది అనేది కూడా పక్కన అన్ని డిస్క్రిప్షన్లో మనకి ప్రొవైడ్ చేశారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వెయిట్ ఉందని చెప్పి. సో ఫ్రెండ్స్ చూడండి, బటర్ఫ్లై గ్లాస్ టాప్ అనమాట. మొత్తం 3 బర్నర్ వచ్చిన స్టవ్ అయితే నేను తీసుకున్నాను. సో చూడండి, డిజైన్ అయితే సూపర్ ఉంది కదా, చాలా చాలా బాగుంది. అండ్ నోబ్స్ కూడా మంచిగా డిజైన్ అయితే ఇచ్చారు మనకి. సో 1 ఇయర్ కూడా మనకి వారంటీ అనేది ఉంది. అండ్ ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పేసి కూడా యూజర్ మాన్యువల్ ఇచ్చారు. కొత్తగా చూసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో చూడండి, మనకి ఈ స్టవ్ వచ్చేసి బిగ్ సైజ్ ఇచ్చారు, అండ్ ఇది వచ్చేసి స్మాల్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ అనమాట. 2 బర్నర్స్ మనకి బిగ్ సైజ్ ఉంటుంది, అండ్ మిడిల్ వచ్చేసి ఏంటంటే స్మాల్ సైజ్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ కొన్ని మనకి దీనికి స్టవ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డిస్క్రిప్షన్ అయితే మీరు చెక్ చేసుకోండి, క్లియర్ కట్గా మనకు అన్ని డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో టోటల్ లుక్ అయితే మనకి స్టవ్ అనేది ఇలా ఉంటుంది. నాకైతే సూపర్గా ఉండింది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ కుకింగ్ కూడా మనకి ఏంటంటే పెద్ద సైజ్ వచ్చిందనమాట. సో నేను అది కూడా చూపిస్తాను, ఎలా మనం అంటే ఒక 2 kg 3 kg బాండీ పెట్టుకుంటే ఎలా కుక్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఈజీగా చూపిస్తాను. అంటే మొత్తం మనకి వస్తుందా లేదా, ఎలా ఉంది సైజ్ అనేది పర్ఫెక్టా కాదని కూడా చూపిస్తాను. అండ్ ఇది కూడా నాకు ఏంటంటే డిస్కౌంట్లోనే వచ్చిందండి. ఎంఆర్పి ప్రైస్ ఆఫ్టర్ మనకి అమెజాన్లో ఎంత డిస్కౌంట్ ఇచ్చారని కూడా క్లియర్ కట్గా నేను మీకు సైడ్ పిక్ అనేది యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు సేమ్ ఇదే మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో నాకైతే సూపర్గా నచ్చింది, నేనైతే దీనికి 5 స్టార్ రేటింగ్ అనేది ఇస్తాను. సో నాకైతే బాగా నచ్చింది కాబట్టి. సో మీకు కావాలనుకుంటే కనుక మీరు ఇందులోనే 2 బర్నర్స్ ఉంటుంది, 4 బర్నర్స్ కూడా ఉంటుంది. సో మీకు ఎలా కావాలి అనుకున్నారు దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే బేబీ వాకర్ చూపిస్తున్నానండి. ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు ఓపెన్ చేసేసి 1 డే అలా అవుతుంది. సో మీకు రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీన్ని కూడా బై చేసుకుంటారని చెప్పి నా పాపకని చెప్పి తీసుకున్నానండి. సో చూడండి, మదర్స్ లవ్ ఫస్ట్ స్టెప్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటారు కదా. సో నేను అలా తీసుకున్నానండి. దీనికి వచ్చేసి మనకి మ్యూజికల్ ఉంటుంది, కార్టూన్ పేస్ ఉంటుంది, అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు 1200 రూపీస్ అలా ఏమో పడినట్టుంది ప్రైస్ దీనికి ఆఫ్టర్ డిస్కౌంట్లో మనకి. అండ్ దీని ఎంఆర్పీ కూడా మనకి ఏంటంటే 2399 రూపీస్ ఉండింది. సో దీని డైమెన్షన్స్ కానీ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంది. ఎందుకంటే మన బేబీ అడ్జస్టబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో నా బేబీకి 5 months అనమాట. సో ఇదిగోండి, ఇదైతే ఉంది. ఇంకా ఉన్నాయి ఇక్కడ పెట్టుకోవడానికి. సో తనకి అంత కంఫర్ట్ లేదని అవి తీసేసామన్నమాట ప్రజెంట్ అయితే. సో ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ వస్తుంది, నేను ఆన్ చేయట్లేదు. అండ్ తను కూర్చోడానికి ఇక్కడ కంఫర్ట్ కూడా ఇలా ఉంటుందన్నమాట. అండ్ కింద కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఒకవేళ లెగ్స్ కనుక మనకి తనకి అందకపోతే కనుక ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఒక షీట్ ఇచ్చారు. నేను అవన్నీ పెట్టలేదు, బట్ మీరైతే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సైడ్ నేను పిక్ కూడా యాడ్ చేస్తాను. అండ్ లింక్ ఉంటుంది కదా, లింక్ ఓపెన్ చేసి చూసుకోండి. మనం ఎన్ని విధాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు అనేది కూడా అన్ని డీటెయిల్స్ మనకి క్లియర్గా ఉంటుంది. సేమ్ టు సేమ్ ప్రోడక్ట్ కూడా మనకి అలానే వచ్చింది. అండ్ దీనిలో కూడా కలర్స్ ఆప్షన్ ఉందండి. బ్లూ కలర్ ఉంది, పింక్ ఉంది, అండ్ రెడ్ కలర్ కూడా ఉంది. నేను బేబీ పింక్ కలర్ తీసుకున్నాను. సో చూసారు కదా, ఇది కూడా చాలా స్మూత్గా ఉంది బేబీ కూర్చోవడానికి. అలాగే ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. సో నాకైతే నచ్చింది ఈ ప్రోడక్ట్, అందుకని మీకు నేను రివ్యూ షేర్ చేస్తున్నాను. అండ్ ఇది చూసుకోవచ్చు, ఇక్కడ మనం పట్టుకొని తీసుకుని వెళ్తా కూడా ఇచ్చారనమాట. సో ఇదనమాట. ఓకే, అండ్ ఈ ప్రోడక్ట్ అయితే ఇది సెకండ్ వన్. దీనికి సంబంధించి బాక్స్లో మనకి ఈ విధంగా వచ్చేసింది. పెద్ద బాక్స్లో అయితే పంపించేశారు. ఇన్స్టాలేషన్ మనమే చేసుకోవాలండి. దీన్ని ఇన్స్టాల్ చేయడానికి అయితే ఎవరు రారు. మనమే దీన్ని ఎలా పెట్టుకోవాలనేది కూడా మనకు అన్నీ ఇక్కడ మాన్యువల్ ఇస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకొని బేబీకి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, ఇక్కడ అడ్జస్టబుల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. అండ్ మూవ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ చూడండి వీల్స్ ఇచ్చారు. బాగుంది కదా. సో ఇదిగోండి, నా బేబీని కూడా ఇక్కడ పెట్టి మీకు చూపిస్తున్నాను ఎలా ఉందని చెప్పేసి. సో లెగ్స్ కూడా నాకు ఇక్కడ ఇలానే అందుతున్నాయి అనమాట. తనకి అలాగే మూవ్ చేసుకుంటుంది. ఓకే, జరుపు అమ్మ, జరుపు, ఇట్రా అమ్మ, జరుపు అమ్మ. ఓ పక్కకి సైడ్కి అయిపోతుంది కదా. రావాలి రావాలి రావాలి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను కుక్వేర్ సెట్ తీసుకున్నానండి, నాన్ స్టిక్ అనమాట. సో ప్యాకెట్ అయితే మనకి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. దీన్ని ఓపెన్ చేసేసి మీకు ఓవరాల్ లుక్ ఎలా ఉందని కూడా చూపించేస్తాను, క్వాలిటీ అనేది. సో ప్యాకింగ్ మటుకి చాలా చాలా థిక్గా వేసారు. ఆల్మోస్ట్ ఒక 15 minutes పట్టింది ఓపెన్ చేయడానికి కూడా. సో నేను వచ్చేసి ఏంటంటే కడాయి సెట్ ఒకటిను ప్యాన్ సెట్ ఒకటి తీసుకున్నాను. సో ఈ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపించేస్తానే. సో ప్యాకింగ్ మటుకి ఎక్సలెంట్గా ఉందండి. సో చూడండి, మనకి ఇది సెట్ వచ్చేసి ఇందులో పెట్టేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో కడాయి సెట్. ఇది కూడా అంతే నీట్ ప్యాకింగ్ అనేది వచ్చింది చూడండి. మరి క్వాలిటీ ఎలా ఉందో కూడా చూసేదో మరి. ఇది వచ్చేసి 24 centimeters ఉంది. ప్రోడక్ట్ మటుకి ఎక్సలెంట్గా ఉందండి, సూపర్ వచ్చింది. అండ్ దీనికి చూడండి లిడ్ కూడా మనకి ఎంత పర్ఫెక్ట్ డిజైన్ అయితే ఇచ్చారో. 24 centimeters అనమాట దీని విత్. అప్ టు మనం ఏంటంటే 1 kg కానీ 1.5 kg కానీ మనం ఇందులో కుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో చూడండి లిడ్ ఒకటి. అండ్ దీని విత్ కూడా చూసుకోండి ఎంత థిక్నెస్ ఇచ్చారో. ఫుల్ గ్రానైట్ అనమాట ఇది. సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి లుక్ అనేది. మనం ఏంటంటే ఇందులో ఇండక్షన్ స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు ఇది. సో దీనికి వచ్చిన హ్యాండ్స్ కూడా మనం చూడండి ఎంత బాగుందో, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ కంపెనీ కూడా చాలా బాగుందండి, క్వాలిటీ మటుకి ఎక్సలెంట్గా ఉంది. అండ్ దీనికి మనకి ఫ్రీగా ఏంటంటే వుడెన్ది స్టిక్ కూడా ఇచ్చారనమాట, గరిటె కూడా ఇచ్చారు. సో చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తవా అండి. సో తవా కూడా అంతే మనకి 5 layer గ్రానైట్ వచ్చేసింది. సో దీని క్వాలిటీ కూడా చూసుకోండి, మనకి
హ్యాండిల్ కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. మేబీ దోశ వేసుకొని ఇలా వేయడానికి అనుకుంటా. ఇది అర్థం కాలేదు ఎందుకు ఇచ్చారు అనేది. అండ్ ఇది కూడా చూడండి, మనకి ఇండక్షన్ బేస్ వాడుకోవచ్చు, అలాగే గ్యాస్ స్టవ్ బేస్ కూడా వాడుకోవచ్చు ఇది. సో చాలా వెయిట్ ఉంది. అండ్ థిక్నెస్ కూడా చూసుకోండి ఎంత బాగుందో.